వైల్ కమింగ్ టు ఆర్డినరీ సిచ్యువేషన్, ఆర్డినరీ ఫ్యామిలీస్ వచ్చినప్పుడు ఇయర్లీ 13 lakhs, మీకు మిగతా అన్నీ కలిపి 15 to 16 lakhs per annum. 16 5 80 lakhs. సో 16 lakhs ఇంటూ 5 years అఫోర్డ్ చేయడం అనేది ఒక పేరెంట్కి ఈజీ టాస్కా? సో వీటన్నిటికంటే రీసెంట్గా చూసిన ఆర్టికల్స్ ప్రకారం మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ చూసింగ్ క్యాట్ బి ఓవర్ క్యాట్ ఏ. అంటే రాకపోతే మళ్ళీ ఇంకొక ట్రైలో ఇంకొక రకంగా కూర్చొని చదివి నేర్చుకోవడానికి ఇష్టపడట్లేరు. ఓన్లీ క్యాట్ బి సింపుల్గా నేర్చుకోవడం, సింపుల్గా జాయిన్ అవ్వడం, సింపుల్గా చదవడానికి ఇష్టపడుతున్నారు. సో వీళ్ళందరినీ స్క్రూటినైజ్ చేస్తే క్యాట్ బి ఎంత వర్తి? క్యాట్ బి మీరు పెట్టిన 80 lakhs రూపీస్ మళ్ళీ రిటర్న్ వస్తాయా అంటే రావు. మీరు తర్వాత మళ్ళీ పీజీ చదవాలన్నా మళ్ళీ ఎఫిషియెంట్గా కూర్చొని మళ్ళీ పీజీ క్రాక్ చేయాల్సిన అవసరమే ఉంటుంది.